శ్రీ శంకరావతార చరితము శంకరుని విశాలాశయము. పేదవారిని చూసి జాలిపడటం ఒక వంతు, కొందరు ఓదారుస్తారు శుష్కవాక్కులతో. దాని వలన కలిగే ప్రయోజనం శూన్యమే కాక మానసిక దౌర్భాగ్యానికి దారితీయవచ్చు. ఉపకార సహాయం అందించకుండా కనబరిచే సానుభూతి నిష్ఫలం. శక్తి కలిగిన మేరకు ఆదుకోవాలి తమకన్నా తక్కువ స్థితిలోనున్న తోడివారిని. బాలుడు శంకరుడు తన శక్తి చూపించాడు, ఆదుకున్నాడొక పేదరాలిని. ఆనాటి మధుకరం శంకరునికి పూర్తి కాలేదు. పక్కనున్న సంపన్న గృహాన్ని చేరడమే తరువాయి. ఆ ఇంటి యజమాని సిద్ధంగా ఉన్నాడు, భిక్ష చేత్తో పట్టుకొని. ఆ పెద్ద మనిషిని చూసి నిష్కర్షగానే ఇలా చెప్పాడు: సంఘంలో మసులుతూ తోటివారిని ఆదరించని వారి సంగిన భిక్షాహారం భుజిస్తే న్యాయభావం జనిస్తుందా? మొదట ఆ మాటల గృహస్థునికి అర్థం కాక వివరంగా శంకరుడు చెప్పాక విని పరివర్తన రాగా బాలశంకరుని కాళ్లపై పడి, స్వామి, నా మాట వినండి. ఈ క్షణం నుండి నా ధనాన్ని ధర్మానికి ఉపయోగిస్తాను. మీ పాదాలే సాక్షి అని నివేదించుకున్న భాగ్యశాలి నిజమైన భాగ్యశాలి అయ్యాడు ఆ క్షణం నుండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.